నీ నామాన్ని స్తుతించేటువంటి ఒక గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ దినమున మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, నీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని తీసుకురండి. నీ బిడ్డలు చెప్పిన ప్రతి సాక్ష్యాన్ని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు నడిపించి కార్యాలు చేయమని యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. వందనాలండి మీకు. దేవునికి స్తోత్రం, వందనాలు. స్త్రీలు పురుషులకు, పురుషులు స్త్రీలు అందరూ కలిసి దేవునికి వందనాలు చెప్తాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యాన్ని త్వరగా మనం ధ్యానించుకుందాం. మన మందిరంలో వాచి యొక్క సెల్లు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు ఆ సెల్లు పెట్టండి. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 2వ అధ్యాయం. జాగ్రత్తగా బైబిల్ తెచ్చుకోనండి. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదునని అనుకొనెను. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా మీరు పరిశీలించి వాక్యాన్ని వినాలి. వాక్యంలో మనం చదువుకుంటున్నటువంటి లేఖన భాగం ఇది చాలా సార్లు వివాహ సందర్భంలో మనం చదువుతాం. కానీ వివాహ సందర్భంలో చదివి ఆ వివాహాన్ని గురించి బోధిస్తాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నాకు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్కు చేత నన్ను దర్శించాలని, నన్ను దర్శించిన దేవుడు మిమ్మల్ని దర్శించాలని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో గమనిస్తే దేవుని యొక్క లేఖనం ఇలాగ జ్ఞాపకం చేస్తా ఉంది. ఏమని జ్ఞాపకం చేస్తుంది? పరిశుద్ధ లేఖనంలో మనం చదివితే, నీ దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయుదునని అనుకున్నాడు. దేవుడు భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని కూడా 5 దినములలో సృజించాడు. ఆకాశ పక్షులే కావచ్చు, ఏమండి సముద్ర జలములే కావచ్చు, ఆ దేవుని స్తోత్రం, మృగములే కావచ్చు, జంతువులే కావచ్చు, ఆ ఫలములిచ్చేటువంటి వృక్ష ఫలములే కావచ్చు, ఎనీథింగ్ సర్వము కూడా 5 రోజుల్లో తయారు చేసిన తర్వాత 6వ దినమున దేవుడు నరుని చేయాలనుకున్నాడు. దేవుడు నరుని తయారు చేశాడు. 6వ దినమున నరుని తయారు చేసి వారికి ఊపిరి పోసి జీవాత్మగా చేశాడు. చాలా చక్కని విషయం. సౌండ్ వేరే వస్తున్నది గమనించాలి. నరునికి ఊపిరి పోసి జీవాత్మను తయారు చేశాడు. చక్కని విషయం, అద్భుతమైనటువంటి విషయం. ప్రియ బిడ్డలారా, మీరు ఒకసారి ఆలోచించండి. అలాగ చేసిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండడం అనేది దేవుడు గమనించాడు. అయితే ఒంటరిగా ఉండటం గమనించి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక సాటి అయిన సహాయాన్ని చేయాలని అనుకున్నాడు. నేను వివాహం గురించి చెప్పట్లేదు, కానీ ఈ రోజున ఈ వచన భాగంలో చాలా ప్రత్యేకమైనటువంటి సందేశం దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. మరలా ఒకసారి చదువుదాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట. ఎలా ఉండుట? ఎలా ఉండుట? ఎలా ఉండుట? ఒంటరిగా ఉండుట. ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు భావించాడు. నరుడు ఒంటరిగా ఉండుట. ఈ రోజున నా అంశం ఏంటో తెలుసండి? ఒంటరి
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒంటరితనంలో విజయం ఎలా పొందుకుంటారు? మనుషుడు చాలా సార్లు ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. సమస్తం కలిగి ఉన్నా ఆయన చాలా సార్లు ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటాడు. చాలా సార్లు ఒంటరితనాన్ని ఆ వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో తెలుసా? ఇదిగో మీలో ఒంటరి అయిన వాడు. యెషయా గ్రంథం దైవలేఖనం చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. దైవలేఖనం చక్కగా చదువుదాం. 22వ వచనం. ఇదిగో మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేని వాడు బలమైనటువంటి జనముగా మార్చబడతాడు. అంటే ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? ఒంటరితనం అనగా అందరూ విడిచిపోవుట, అందరూ బ్రతుకు తొలగించబడుట, అందరూ ఆ వ్యక్తిని విడిచినప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగా అవుతాడు. ఆయన బంధువులు ఉన్నా, స్నేహితులు ఉన్నా, ఏమండి తోబుట్టువులు ఉన్నా, తనకు కావలసిన వ్యక్తిగలిగినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని వదిలేసిపోయి తాను వదిలేసిపోయి తాను ఒంటరిగా ఉంటాడు. చూడు, ఆ ఒంటరి తరము కలిగిన వ్యక్తిని గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీలో ఎవరు ఒంటరి తరముతో ఉంటారో వారు 1000 మంది అవుతారు. స్తోత్రం. హల్లెలూయా. ఒంటరితనం చాలా భయంకరమైనది. ఒంటరితనం ఎంత భయంకరమైందంటే చాలా భయంకరమైంది. యేసు ప్రభుల వారు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడు. యేసు ప్రభుల వారు ఒంటరిగా వెళ్ళి దేవునితో గడిపాడు. యేసు ప్రభుల వారు ఒంటరిగా దేవుని సన్నిధిని ఆహ్వానించాడు, దేవుని సన్నిధిని అనుభవించాడు. అయితే ఈ రోజున ఒంటరితనములో నీవు విజయమును ఎలా పొందుకుంటావు? ప్రైజ్ ది లార్డ్. విచిత్రమైన అంశం, విచిత్రమైన వాక్యం ఈ రోజు వింటాను. ఒంటరితనంలో నీవెలా విజయాన్ని పొందుకుంటావు? ఎలా నీవు విజయాన్ని సంపాదించుకుంటావు? విజయం పొందుకోవాలంటే నీ ఒంటరితనం నీకు అడ్డము కాదు. నీ ఒంటరితనం నీకు వ్యర్థమైనది కాదు. నీ ఒంటరితనం నీకు ఆటంకము కాదు అని ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు. వారు ఒంటరితనంలో ఎలాగ విజయాన్ని సాధించారు? ఒక 8 మంది భక్తుల గురించి ఈ రోజు మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో చదివితే దేవుని యొక్క వాక్యం ఇలాగ రాయబడి ఉన్నది. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడు, నీతిపరుడు, తన తరములో అతడు నిందారహితుడుగా ఉన్నాడు. నోవాహు దేవునితో నడిచినవాడు. బైబిల్ గ్రంథంలో గమనించండి. ఆదికాండం 6వ అధ్యాయంలో మొదటి నుండి మీరు చదివితే దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులను చూసినప్పుడు చెడిపోయి పడిపోయి పాపపు స్థితిలో ఉండగా దేవుడు అనుకున్నాడు, అయ్యో ఈ ప్రజలు నేను ఎందుకు చేస్తే ఈ ప్రజలు ఉండకుండా వారిని నేను నశింపజేస్తాను అని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. దేవుడు తీర్మానం చేసుకుని ఆ తీర్మానాన్ని జరిగించడానికి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ వెతుకుతూ ఉండగా ఒంటరిగా ఉన్నటువంటి నోవాహు కుటుంబం దేవునికి కనబడింది. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నటువంటి నోవాహు కుటుంబం దేవునికి కనబడింది. దేవుడు నోవాహు కుటుంబాన్ని చూశాడు. నోవాహు కుటుంబాన్ని చూసినప్పుడు నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కేవలం ఈ కుటుంబం ఒంటరిగా ఉన్నది. పాపానికి దూరంగా ఉంది, శాపానికి దూరంగా ఉంది, అవిధేయతకు దూరంగా ఉంది, దేవునికి దగ్గర ఉంది, ఒంటరిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు, నోవాహు, ఇదిగో ఈ ప్రజలు నా మాట వినక చేయకూడని పనులు చేశారు కనుక వీరిని నశింప చేయాలనుకుంటున్నాను. అయితే నీవు నాతో చెప్పినటువంటి ఒక మాట, నేను నీతో చెప్పే
ప్రజలు నశింపజేయడానికి ముందుగా నీవు ఓడను తయారు చేయి. ఓడను తయారు చేశాడు. ఓడను తయారు చేశాడు. 3 అంతస్తుల ఓడను తయారు చేశాడు. చక్కగా అందులో ప్రతి జంతువును, ప్రతి భూజంతువును తీసుకొచ్చారు. లోపలికి ప్రవేశింపజేశారు. చక్కగా జరిగిపోయింది. దేవుడు వర్షమును కురిపించాడు. 40 రోజులు ఆగకుండా వర్షం పడింది. 40 రాత్రులు పగలు వర్షం పడింది. అద్భుతమైనటువంటి ఆ వర్షంలో ఉండగా దేవుడు ఈ నోవాహు కుటుంబాన్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీతో చెప్పే విషయం ఏంటంటే, నోవాహు ఒంటరితనము కలిగిన కుటుంబముగా ఉండినప్పుడు దేవుడు అతని కుటుంబాన్ని చూసి అతని కుటుంబముతో ఉన్న వారందరినీ కూడా దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఈ రోజున ఒంటరితనము కలిగినటువంటి నీతో ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని రక్షించదను, నేను మిమ్మల్ని రక్షించదను, నేను మిమ్మల్ని కాపాడేదను, నేను మీకు సహాయము చేసేదను అని దేవుడు మీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడైనటువంటి నోవాహు ఒంటరి కుటుంబముగా ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథములో యాకోబు గురించి ఇక్కడ రాయబడ్డారు. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనం దైవలేఖనం ఇలా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అక్కడ యాకోబు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు. యాకోబు అనేటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. 32వ అధ్యాయం 24వ వచనం దేవుని వాక్యం చదవాలి త్వరగా. 24వ వచనం. యాకోబు ఒక్కడే మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగుడ్డి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడ వలిసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు బైబిల్లో చదివితే రెండవ కుటుంబం కనబడుతుంది, యాకోబు కుటుంబం. యాకోబు తన అన్నదమ్ములను మోసం చేశాడు కదండి, తన తండ్రిని మోసం చేశాడు. తన ఇంటి నుండి వెళ్ళిపోయి తన మామ ఇంటికి వెళ్ళి నివాసం ఉన్నాడు. ఈ విషయాలు మీకు తెలుసు. అక్కడ రాహేలును ప్రేమించాడు. అక్కడ లేయాను వివాహం చేసుకున్నాడు. రాహేలును వివాహం చేసుకున్నాడు. వారి యొక్క దాసీలను వివాహం చేసుకున్నాడు. సుమారు దేవుడి కృపను బట్టి 12 మంది పిల్లలను కనుక్కున్నాడు. అద్భుతమైన సంతానం. అద్భుతంగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు దీవించాడు. తన సొంత ఊరిని విడిచిపెట్టి, సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి, సొంత ఆ గృహాన్ని విడిచిపెట్టి పారిపోయి వచ్చినటువంటి యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. అయితే యాకోబు మనసులో ఒక ఆలోచన, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలి, నా కుటుంబంలో కలవాలి, నా సహోదరులతో కలవాలి అని యాకోబు నిర్ణయించుకొని తన కుటుంబాన్ని తీసుకొని ఆయన ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉండగా యాకోబు అనే ఒకటి రేవు దగ్గరికి వచ్చాడు. అందరినీ ఆ యొక్క నదిలో నుండి, ఆ బాగులో నుండి అందరినీ దాటించేసి ఈయనొక్కడే మిగిలిపోయాడట. అందరు వెళ్ళిపోతే ఈయనొక్కడే మిగిలిపోతే ఎవరైతారు? ఒంటరి వాడైతారు కదండి. అందరు వెళ్ళిపోయి ఒక్కడే మిగిలిపోయాడు. ఒంటరి వాడు ఏం చేయాలి? ఏం అర్థం కాదు. కొన్నిసార్లు భార్య పిల్లలు ఈ వేసవి కాలంలో ఏం చేస్తారంటే వారి తల్లిగారింటికి వెళ్ళిపోతారు. ఏమి స్తోత్రం. ముళ్ళు ఏముంటా చదువుకొని ఏం చేస్తారు? వెళ్ళిపోతారు సెలవుల కోసం. ఈ పురుషుడికి ఏం చేయాలో అర్థం కాదు. ఒంటరి వాడు కదా, విచ్చలుడిగా తిరుగుతూ ఉంటాడు. ఏం చేస్తాడో తెలియదు, ఎప్పుడు తింటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇది ఇప్పుడు జరుగుతున్న విషయం. కానీ బైబిల్లో యాకోబు జీవితంలో అందరూ ఒకరిని విడిచిపోయాడు, ఈయన ఒక్కడే మిగిలిపోయాడు. ఈ ఒక్కడు మిగిలినందుకు ఏం జరిగిందో తెలుసా? దేవుని దర్శనం పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మీతో చెప్పే విషయం ఏంటంటే, యాకోబు ఒంటరివాడు అని అనుకున్నాడు, కానీ యాకోబుకు దేవుడి దర్శనం తోడైంది. దేవుడు మాట్లాడాడు, దేవుడి కూతురు చూశాడు.
దేవుని దూతను చూసి పట్టుకున్నాడు. దేవుని దూతను పట్టుకొని, ప్రభువా నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, చాలా సార్లు నీ నా జీవితంలో ఒంటరి తరముతో అయ్యో నాకెవరు లేరే, నన్ను పట్టించుకునే వారు లేరు, నన్ను చూసే వ్యక్తులు లేరు, నన్ను కాసే వ్యక్తులు లేరు, నన్ను కాపాడే వ్యక్తులు లేరని కుమిలి 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 వేసారిపోతున్నా నీ జీవితంలో ఇదిగో యాకోబు జీవితాన్ని మీరు చూసుకోండి ఒకసారి. యాకోబు ఒంటరిగా మిగిలిపోయారు. 12 మంది కుమారులు వెళ్ళిపోయారు, దాసులు వెళ్ళిపోయారు, దాసురాలు వెళ్ళిపోయారు, భార్యలు వెళ్ళిపోయారు. ఒక్కడే సొలొమోను ఒక్కడే మిగిలిపోయాడు. మిగిలిన వ్యక్తి దగ్గరికి దేవుడే తన దూతను పంపించాడు. స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, ఒంటరితనంలో నోవాహు, ఒంటరి కుటుంబంలో ఉన్న నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఒకటి. రెండవదిగా యాకోబు ఒంటరితనంలో ఉండగా, ఒంటరి వాడిగా ఉండగా, అందరూ వెళ్ళిపోయి మిగిలిపోయిన వ్యక్తిగా ఉండగా దేవుడే తన దూతను పంపించి తనతో దీవెన ఇప్పించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవదిగా మీరు చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం వాక్యం చదువుదాం త్వరగా. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు ఉన్నాయి, కానీ 1 నుండి ఒక 3 వచనాలు చదువుదాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకి తోలుకొని దేవుని పర్వతమైన, ఇక్కడ వినాలి, ఎక్కడికి వచ్చాడు? హోరేబు. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. ఏం మేపుతున్నాడు? గొర్రెలను మేపుతున్నాడు. ఎవరైనా మోషే ఎవరో తెలుసా? మీరు బైబిల్లో 1వ అధ్యాయంలో చదివితే, ఫరో కుమార్తెకు కుమారుడుగా నియమించబడి పెంచబడినటువంటి వ్యక్తి, రాజకుటుంబంలో పెరిగిన వ్యక్తి, రాజకుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, రాజకుటుంబంలో తన జీవితాన్ని ముందుకు కొనసాగించినటువంటి వ్యక్తి, అన్ని సుఖములు సౌఖ్యములు పొందినటువంటి వ్యక్తి, అన్నిటినీ అనుభవించినటువంటి వ్యక్తి ఏమయ్యాడు? హోరేబు కొండ దగ్గర ఏమయ్యాడు? ఒంటరి వాడయ్యాడు. ఏమయ్యాడమ్మా? ఒంటరి వాడయ్యాడు. అన్ని అనుభవించాడు. రాజుకు తక్కువైనది ఏదైనా ఉంటుందా? ఏమైనా మన ఊళ్ళో పట్టేకి ఏమైనా తక్కువ ఉంటుందా? ఏం తక్కువ ఉంటుంది? అన్ని ఇంటాలు ఉంటాయి. ఒక్కసారి అన్ని తన దగ్గర నుండి వెళ్ళిపోతే ఏమవుతాడు? ఒంటరి వాడయ్యాడు. సేమ్ మోషే కూడా ఎలా ఒంటరి వాడయ్యాడో తెలుసా? ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుని చంపి చంపుదామనేటువంటి ఉద్దేశంతో ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులతో గొడవ పెట్టుకున్నప్పుడు ఇశ్రాయేలీయుడైనటువంటి మోషే ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. తాను చేసిన పాపము ఒక రోజు బయటికి రాగానే ఆ ఊరిని, ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని విడిచి తన మామయ్య అయిన యిత్రో దగ్గరికి పారిపోయాడు. ఎవరికి కనిపించలేదు. మామయ్య అయిన యిత్రో దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటే రాజుగా సింహాసనం మీద ఉండవలసినటువంటి మోషే హోరేబు పర్వతం మీద ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. మీరు గమనించాల్సిన విషయం, మోషే గొర్రెలు కాస్తుండగా 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. ఈ 40 సంవత్సరాల గొర్రెల కాపుదలలో దేవుడు ఆయనకు ఒక్కసారి కూడా మాట్లాడలే. చివరిసారిగా దేవుడు మాట్లాడాడు. ఇక్కడ ఏమని మాట్లాడాడు తెలుసా అండి? ఏమని మాట్లాడాడు? 2వ వచనం, ఒక పొదనడిలో అగ్ని జ్వాలలు, యెహోవా దూత అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. అతడు చూసినప్పుడు అగ్ని
దేవుని దూత ప్రత్యక్షమై చూపిస్తున్నాడు. ఆయన చూస్తుండగా ఏమైందంట? పొద మండుచున్నది కానీ ఆ పొద కాలిపోలేదు. ఆ పొద దగ్గరికి దూరం నుండి చూసిన ఈ మోషే గబగబా పరిగెత్తుకుని వెళ్ళి ఆ పొదను చూసుకుంటే ఆ పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. వాట్ ఏ సర్ప్రైజ్! వాట్ ఏ సర్ప్రైజ్ కదండి! అద్భుతమైన విషయం కదా. వాట్ ఏ మిరాకిల్! అగ్ని మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. అక్కడికి వెళ్ళగానే దేవుడు అంటున్నాడు, మోషే ఆగు, ఇది పరిశుద్ధ స్థలం, నీ పాదములకు నా చెప్పులను విడిచి ఇక్కడికి రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒంటరితనంలో ఉన్నటువంటి ఈ మోషేకు దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడను కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కదా దాని అర్థం, ఇది పరిశుద్ధ స్థలం, నువ్వు పరిశుద్ధంగా ఈ స్థలంలోనికి రా. అంటే ఒంటరితనముగా ఒకవేళ నీ ఉన్నట్లయితే నీ ఒంటరితనము ఎందుకు వచ్చిందో ఆలోచన చేస్తే నీ పాపము నీకు కారణం కావచ్చు, నీ ఆవేశం నీకు కారణం కావచ్చు, ఒకవేళ దేవుడికి ఇవ్వవలసింది ఇవ్వకపోవడం కూడా ఒక కారణం కావచ్చు, దేవుడి మందిరానికి రావలసినది రాకపోవడం కూడా ఒక కారణం కావచ్చు, దేవుడికి ప్రార్థించవలసినది ప్రార్థించకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. అందుకే నీవు నేను మనము చాలా మంది ఒంటరితనమును అనుభవిస్తున్నాం. మోషే అంటున్నాడు, ఆ పొద కాలిపోవట్లేదు, పొద మండుతుంది, పొద దగ్గరికి వెళ్తే కాలిపోవట్లేదు. ఏంటి విచిత్రం? దేవుడు స్వరంతో మాట్లాడుతున్నాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను? ఒంటరిగా ఉన్నటువంటి నీతో దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషేతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. మోషేను దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తాడు. మోషేకు చూపించిన దర్శనం నీకు చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగుగా. ఈ రెండో వ్యక్తి మనం ధ్యానించే వ్యక్తి, మొదటి వ్యక్తి ఎవరండి? మొదటి వ్యక్తి ఎవరు? నోవాహు. రెండో వ్యక్తి ఎవరు? యాకోబు. మూడో వ్యక్తి ఎవరు? మోషే. ఇక నాలుగో వ్యక్తి చూద్దాం. దేవునికి స్తోత్రం. నాలుగో వ్యక్తి రెండవ రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. సమయం ఎంత అవుతుందో చెప్పండి ఒకసారి. వాచి పని చేయట్లేదు కదా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు ఏలియా యెహోవాకు ఆ ప్రవక్త అయిన వారిలో నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను, శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు ఇక్కడ 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. ఏలియా అంటున్నాడు, ఏమని తెలుసా? యెహోవాకు ప్రవక్తలలో అందరూ చనిపోయారు. యెహోవా నియమించిన, దేవుడు నియమించిన ప్రవక్తలు అందరూ చనిపోయారు. ఈ ఏలియా ఎవరో తెలుసా అండి? ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, యెహోవా జీవము తోడు, ఇదిగో ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను పడదు అని చెప్పాడు. రాజు ఆహాబు అన్నాడు, నీలాంటి చాలా మందిని చూసినాం, ఇక పోను అన్నాడు. కొన్నిసార్లు నువ్వు సువార్త చెప్తే నీ లెక్క చాలా మంది చెప్పి పో అని అంటారు కదా. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తానంటే నీ లెక్క చాలా మంది ప్రార్థన చేసి పో అని అంటారు. ఏలియా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. రాజు నమ్మలే. నమ్మకపోయేసరికి ఏం జరిగిందో తెలుసా? ఆ సంవత్సరం అంతా వర్షం పడలే, కరువు వచ్చేసింది. ఆహారం కొనువైపోయింది, భోజనం దొరకట్లేదు. ఏలియా దేవుడి సన్నిధిలో మంచి ప్రవక్త, ఆయన చెప్పే మాట ప్రకారం అది జరగగానే అందరికి భయం కలిగింది. ఒక సంవత్సరం జరిగిపోయింది. ఆ సంవత్సరం జరిగిపోయిన తర్వాత
అప్పుడు ఏలియా అన్నాడు, అయ్యా నా వల్ల శ్రమ కాదు, నీ వల్ల శ్రమ జరుగుతుంది. నా వల్ల శ్రమ జరగటం లేదు, నీ వలన శ్రమ కలుగుతుంది. శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ నుండి నువ్వు విడుదల పొందాలి. ఆ శ్రమ నుండి నీవు విడిపించబడాలి అంటే నీవు దేవుడైన యెహోవా వైపు తిరగాలి అని ఆహాబుతో చెప్తే, ఆహాబు రాజు ఏలియాతో అంటాడు, నీ వైపు మేము తిరగాలంటే మేమేం చేయాలి? అప్పుడు 22వ వచనంలో ఒక ప్రత్యేకమైన మాట ఉంటుంది. ఏమని తెలుసండి? యెహోవా ప్రవక్తలలో యెహోవా ప్రవక్తల అన్న వారిలో నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను. అందరూ చనిపోయారు, నేను ఒక్కడిని. అంటే నీ శ్రమ నుండి నిన్ను విడిపించుటకు దేవుడు నన్ను ఒక్కరిని నియమించాడు. ఒంటరి వాడు. ఈయనటిగా ఒంటరి వాడు. అక్కడ తర్వాత ఏం జరిగింది మీకు తెలుసు. 450 మంది ఒకవైపు, ఏలియా మరొక వైపు. రాజు దగ్గర 2 ఎద్దులను తీసుకుంటారు. ఏలియా ఒక ఎద్దును తీసుకుంటాడు. 450 మంది ఒక ఎద్దును తీసుకుంటారు. అందరూ వారు ఆ ఎద్దును నరికి ముక్కలు చేసి కట్టెల మీద వేసి వారు భయం దేవతలకు ప్రార్థన చేస్తారు. ఈయన కూడా ప్రార్థన చేస్తాడు ఏలియా. ఈ 450 మంది ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేస్తారు వారి దేవునికి. భయం ప్రవక్తలకు ప్రార్థన చేస్తారు. రోగు పట్టుకుంటారు, పోసుకుంటారు. విచ్చలవిడిగా వారి హృదయాలను గాయపరుచుకొని దేవుడికి ప్రార్థన చేస్తారు. దేవుడా నువ్వెక్కడున్నావుడా? సాయంత్రం అవుతుందిరా, ప్రొద్దుగుంకు సమయం అవుతుందిరా, నువ్వు పడుకున్నావా లే అని దేవుడికి ప్రార్థన చేస్తారు. ఈ సిచ్యువేషన్ అంతా ఈ అధ్యాయంలో ఉంటాయి. ఎంతగా ప్రార్థించినా వారి భయం దేవుడు రాకపోవడం చేత అక్కడున్న ప్రజలందరూ ఏమంటారో తెలుసా? ఇదిగో ఏలియా, నీవు ప్రార్థన చేయి. నీవు నమ్మిన దేవుడైనటువంటి యెహోవా నిజమైన దేవుడైనట్లయితే మా కళ్ళ ముందు వధింపబడిన పశువు ఏం కావాలి? కాలిపోవాలి. అప్పుడు ఏలియా ఒక బలిపీఠమును కట్టి దాని నిండా నీళ్లు పోసి ఆ నీళ్ళలో కట్టెలన్నీ వేసి ఆ కట్టెల మీద మాంసమంతటిని పోసి ఆ మాంసమంతటిని పేర్చి కుండలో నీళ్లు తీసుకొచ్చి ఆ మాంసం నీళ్ళంతా పోసేసి మోకరించి ప్రార్థన చేస్తాడు. సర్వోన్నతుడైన దేవా అని ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం నుండి ఉరుములు, మెరుపులు, రథములతో దిగి వచ్చుచున్న శబ్దము ఆయనకు వినపడతారు. ఇదిగో దేవుని అభిషేకము కలిగిన అభిషేకుడైనటువంటి దేవుడు పరలోకము నుండి అగ్నిని పంపి తిని కాల్చు అనగా పరలోకము నుండి అగ్ని వచ్చి ఆ దహింపబడేటువంటి ఆ సమయంలో ఆ దహన బలిగా ఏర్పాటు చేసిన దాన్ని దహించి వేస్తారు. కళ్ళ ముందు ఆ వధింపబడిన పశువు కాల్చివేయబడతారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సేవకుడిగా ఒంటరితనంలో నీకు వచ్చిన శ్రమ నుండి నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏలియాకు శ్రమ వచ్చింది. ఏంటి ఆ శ్రమ? 400 మంది ఒకవైపు, ఈయన ఒక్కడు ఒకవైపు. చూడండి, ఒక ఇంట్లో 20 మంది ఉన్నారనుకోండి, ఒక్కొళ్ళు ఒకవైపు, 19 మంది ఒకవైపు ఉంటే ఎవరిది సాగుతుంది? ఎవరిది సాగుతుంది? ఎవరిది నడుస్తుంది? చెప్పాలి మీరందరూ. ఏమండి? 19 మందిది నడుస్తారు. కానీ ఇక్కడ 450 మంది భయం ప్రవక్తలు ప్రార్థన చేశారు కానీ దహించబడలేదు. కానీ ఒక్కడు ప్రార్థన చేసింది, ఏలియా. దేవుని అగ్ని పర్వం నుండి దిగి వచ్చి దాన్ని దహించి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒంటరి తనములో
జరిగింది. ఏరియా ఒంటరి వాడిగా ఉన్నాడు. కేరేజ్ వాళ్ళ దగ్గర ఆహారం ఇచ్చాడు దేవుడు కదా. ఆకలితో ఉంటే ఆహారం ఇచ్చాడు. సాయపతి విధవరాల దగ్గర ఆహారం ఇచ్చాడు దేవుడు. శ్రమ వచ్చింది, విడిపించాడు దేవుడు. ఒంటరితనం నువ్వు అనుకుంటూ చేతగానితనం అని కాదు. ఒంటరితనం దేవునికి గొప్ప గారము తెచ్చే సమయం అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎన్నో విషయం? 4వ విషయం. దేవునికి స్తోత్రం. సమయం చెప్పాడు సార్ 5 నిమిషాలు తొందరగా ముగిస్తాను. చూడండి, దేవునికి స్తోత్రం. ఆ న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయం 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అభియజ్ఞయుడైన అంతేనా యెహోషువకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండి ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను తుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతా మాకెలాగూ సంభవించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గిద్యోను అనేటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చదువుతున్నాం. ఇక్కడ యెహోషువ నాయకత్వం వహిస్తున్న ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు ఆయన సంసిద్ధుడుగా ఉండగా దేవుని దూత యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను దగ్గరికి వచ్చింది. గిద్యోను ఎక్కడున్నాడంట? గోధుమలను తుల్లగొట్టుచున్న ఆ స్థలములో మరుగుగా ఉన్నాడట. మరుగుగా ఉన్నాడు. అక్కడ వచ్చాడు. మరుగుగా అంటే ఎవరికి కనబడకుండా, ఎవరు ఆయనను చూడకుండా, ఎవరు ఆయనను గుర్తించకుండా మరుగుగా. మరుగుగా. దేవునికి స్తోత్రం. నేను చెప్తలేదు, చదవండి. దేవునికి స్తోత్రం. మరుగుగా ఉంచబడ్డాడు. మరుగుగా అంటే ఒంటరిగానే కదా. ఏమండి, ఎవరైనా దెబ్బలు తగిలి కొట్లాట జరిగి ఏదైనా పోలీస్ కేసు అయిందనుకోండి, ఉదాహరణకి వాళ్ళ వ్యక్తి పైన కేసు అయిందనుకోండి, ఆ వ్యక్తిని ఏం చేస్తారు? దొరకకుండా ఏం చేస్తారు? దాస పెడతారు, మరుగుపరుస్తారు. వాళ్ళ వ్యక్తి ఉన్నాడా అన్నమాట, లేదు మరుగుపరుస్తారు. కొన్నిసార్లు మనం కూడా మరుగుగా ఉంటాం. మరుగుగా లోపల చేసే పనులు లోపల చేస్తూనే ఉంటాం. మరుగుగా. ఈ మరుగుగా ఉన్న గిద్యోనును దేవుడు చూశాడు. హల్లెలూయా. చెప్పండి, ఎన్ని చేతులెత్తి హల్లెలూయా. అంటే గిద్యోను ఎలా ఉన్నాడు? ఎవరికి కనెక్షన్ లేదు, ఈయనకి ఎవరితో సంభాషణ లేదు, ఎవరితో మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎక్కడున్నాడు? ఇలా పొలంలో ఉన్నాడు, మరుగుగా ఉన్నాడు. ఎవరికి కనిపించట్లేదు, ఎవరు ఆయనను చూడట్లేదు, ఎవరు ఆయన దగ్గరికి రావట్లేదు, ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చి ఏమంటుంది? దేవుని దూత వచ్చి, ఇదిగో గిద్యోను, నువ్వు లేచి, నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడవు. ఏమండి? పరాక్రమం కలిగిన బలాఢ్యుడవు, యెహోవా నీకు తోడై ఉన్నాడు, నువ్వు లేచి ఇశ్రాయేలు ప్రజలను కాపాడు అని అంటే, మనోడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు మాకు తోడై ఉంటే ఇన్ని శ్రమలు మాకు ఎందుకు వస్తాయి? ఈ వచనం ద్వారా నేర్చుకున్నది ఏదో తెలుసా? గిద్యోను ఒంటరి వాడిగా ఉన్నాడు. నేను బలహీనుడను అని అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు? ఆయన నేను బలహీనుడను.
ఎవరు నాకు బలం ఇవ్వలేరు, నేను బలహీనుడను. దేవుడు అన్నాడు, నీవు పరాక్రమము కలిగిన బలాడు. అంటే నీవు బలవంతుడు, నువ్వు బలవంతుడు. ప్రియ బిడ్డలారా, ఈ రోజున నా మాటలు వింటున్న మీరు ఒంటరితనంలో నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. మొదటిది, ఒంటరితనంలో నీవు దేవుని దర్శనాన్ని పొందుకుంటావు, పెనుగులాడుతావు దేవునితో. ఒంటరితనంలో నీవు అద్భుతమైన స్వరాన్ని వింటావు. పొద మండుచున్నది కానీ అగ్ని మండుచున్నది కానీ పొద కాలిపోలే. అందులో నుండి దేవుడి స్వరం వినబడింది మోషేకు. ఒంటరితనంలో ఉన్న నీకు నువ్వు దేవుడికి ప్రార్థిస్తే, దేవుడితో గడిపితే నీకు దేవుని స్వరం వినపడుతుంది. మూడవది, నాలుగవది, కర్మేలు పర్వతం పైన ఏలియా దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థించగా అగ్ని పరలోకం నుండి దిగి వచ్చి ఆ దహన బలిని ఏం చేసింది? కాల్చివేసింది. అంటే దాని అర్థం విజయాన్ని ఇచ్చింది. ప్రార్థన ఆలకించింది దేవుడు. ఒంటరితనం, నాకు బరువు లేదు, వెనుక లేదు, ముందు లేదు. నేనేమంటాను తెలుసా? వెనుక ఉన్నాడు, నీకు ముందు ఉన్నాడు, ఈ పక్క ఉన్నాడు, ఆ పక్క ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కుడికైనను ఎడమకైనను తొట్టిల్లకుండా నీకు కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. మనం నిద్రపోతాం కానీ నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను దర్శించేవాడు, నీతో మాట్లాడేవాడు ఎన్నడూ కూడా ఏం కాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీరు వాక్యం చదివితే గిద్యోనుతో దేవుడు అంటున్నాడు, నువ్వు మరుగై ఉండుట. మనం మరుగుగా ఉంటాం. అప్పుడు బైబిల్ పట్టుకొని పోతే వాళ్ళని నన్ను ఏమంటారు? ధైర్యంగా వెళ్ళాలి. నేను చాలాసార్లు బస్సులో ప్రయాణం చేసినప్పుడు నేను బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాను. అంతా నన్నే చూస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను మంచుకున్నానని కాదు, నా చేతిలో బైబిల్ ఉన్నదని చూస్తాను. దేవుని స్తోత్రం. ఒక ఆయన పంతులు నా దగ్గరికి వచ్చి, సార్ మీరు బైబిల్ పట్టుకొని ఇంత బాహాటంగా తిరుగుతున్నానంటే, ఎస్ అది నా హక్కు అన్నాను. అది నా హక్కు. సార్ నేను క్రిస్టియన్ అన్నాను. అవునండి క్రిస్టియనే. సార్ మీరు ఎవరు సార్ అన్నాను. నేను పాస్టర్ గారిని అన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సార్ ఒక్క నిమిషం ఆగండి, ఎప్పుడు వస్తానన్నా. మళ్ళీ కనపల్లి. దేవునికి మహిమ, హల్లెలూయా. నేను ఎక్కే బస్సు ఆయన ఇక్కడే. దేవునికి స్తోత్రం. నేను ఎక్కే బస్సు ఆయన ఎక్కడే. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇందులో ఉన్న జీవవాక్కు ఎంత బలమైందో ఆయనకు తెలుసు. ఇందులో ఉన్న మాటలు ఎంత శ్రేష్టమైనవో ఆయనకు తెలుసు. ఈ మాటల ద్వారా అతని జీవితం ఎక్కడ మారిపోతుందో అనే భయం ఆయనకుంది. మరుగై ఉంటాడు. బైబిల్ ఏమంటారు తెలుసా? మత్తయి సువార్తలో మరుగైనదేది కూడా బయలుపరచబడక తప్పదు. నువ్వు మరుగుగా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. ఒంటరితనంలో నువ్వు మరుగుగా ఎవరికి కనబడకుండా ఉంటే ప్రభు అంటున్నాడు, నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడవు, నువ్వు బలవంతుడవు, నువ్వు శక్తివంతుడవు, నీలో ఉన్న నేను నిన్ను విజయమునకు తీసుకెళ్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 విషయాలు, ఐదుగురు గురించి మీతో చెప్పాను. చూడండి, ఒంటరితనంలో నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావా, వేసాగిపోతున్నావా, అయ్యో నేను ఎవరు లేరు, నేను ఒంటరి వాడిగా ఉండిపోయా, నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళేరని నువ్వు ఒకవేళ బాధపడుతున్నావా, బైబిల్ చెప్తుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నీకు తండ్రి అయి ఉన్నాడు, నిన్ను కాపాడువాడై ఉన్నాడు, నిన్ను రక్షించువాడై ఉన్నాడు. కనుక ఈ రోజున దేవుని సేవకుడిగా నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమన్నా తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలో ఒంటరితనం నుండి నీవు విడుదల పొందు, నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. అలాంటి కృపతో ప్రభు నీవు నింపి ఆశీర్వదించును గాక. తలలు వంచుని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. దేవా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో
మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మోషే ఒంటరివాడిగా ఉన్నాడు, నువ్వు అతన్ని దర్శించావు. యాకోబు ఒంటరివాడిగా ఉన్నాడు, అతన్ని నువ్వు దర్శించావు. నోవాహు ఒంటరి కుటుంబంలో మిగిలిపోయాడు, అతన్ని నువ్వు దర్శించావు. నా తండ్రి గిద్యోను ఒంటరివాడిగా ఉన్నాడు, అతన్ని నువ్వు దర్శించావు. ఏలియా ఒంటరివాడని అనుకున్నాడు, ఆయనకు నువ్వు తోడుగా ఉన్నావు. నిజమే ప్రభువా, నాయన మేము కూడా అనుకుంటున్నాం మాకెవరు లేరు, మా తోడు లేరు, మాకు నీడగా ఎవరు లేరని మేము బాధించబడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడా ఈ దినమున మా ఒంటరి ధర్మ నుండి మమ్మల్ని విడుదల చేయమని అడుగుతుంటున్నాం. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాం. నీ బలమైన కాపుదల మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. నీ రెక్కల చాటున మమ్మలను భద్రపరచమని అడుగుతుంటున్నాం. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటున్న వారివైనా ఒంటరి ధర్మతో ఉండినట్లయితే ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడితో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు. అలాంటి కృపతో ప్రభు నిన్ను నింపుతాడు. సర్వశక్తి కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన అంతటిని ఆలకించి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి నిత్యము తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కొన్ని ప్రకటనలు, మరి రేపటి దినమున జరగబోయే ఎలక్షన్ నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. రాత్రి అందరూ కూడా కూడుకొని